హాయ్ గైస్, వెల్కమ్ టు కిటోలెక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఏంటంటే వీకెండ్ లో సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి అందరం కలిసి బయటకు వెళ్తాం అనమాట. ఆల్రెడీ వీళ్ళందరూ దిగేశారు, ఇప్పుడు దిగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక మాల్ కి వెళ్తున్నాం. మాల్ లో అక్కడ కొంచెం రంజాన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇవి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. మేబీ మీరు కూడా రండి, ఒకసారి చూపిస్తాను. సంవత్సరం అయితే గడిచిన 10 సంవత్సరం కన్నా కొంచెం చల్లగానే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ ఈ టైంకి వేడిగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది షిఫ్ట్ డిజైర్ లోనే అనమాట. ఒకసారి కారు లుక్ వేసుకోండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దీనికి మనకి ఇప్పుడు సంబంధాలు పెరగబోతున్నాయి అనమాట. హలో, రమాకాంత్ గారు, హఫీజ్ గారు ముందు ఎక్కేశారు అనమాట. రాజు గారు, నేను వెనక పిల్లలం మేము. ఏం లేదు, ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఒక మాల్ ఒకటి ఉంది దగ్గరలో, మాల్ కి వెళ్తున్నాం. మాల్లో కూడా చాలా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిల్లో ఆఫర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒకసారి జస్ట్ విజిట్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఇదే అన్నమాట, మీరు చూస్తున్నారు కదా ఫుజారా మాల్ అన్నమాట. అందులోనే నెక్స్ట్ హైపర్ మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. దాంట్లో అయితే ఆఫర్స్ ఉన్నాయి కదా, వెళ్తున్నాం. నైట్ వ్యూ లో అయితే ఇలా ఉంది, డే వ్యూ లో అయితే బిల్డింగ్ మొత్తం కానొచ్చేది. నైట్ అవటంతో ఓన్లీ లైట్స్ ఉన్న కాడే కనిపిస్తున్నాను. ఇది కొంచెం మాకు ఫుజారాకి కొంచెం అవుట్స్కట్స్ లో ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మేమందరం అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ యొక్క మాల్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30 to 40 షాపులు అయితే ఉంటాయి అనమాట. చిన్న చిన్నవి మొత్తం ఏదన్నా కానివ్వండి. వీటిలో ఒక పెద్దది వచ్చేటప్పటికి నెక్స్ట్ హైపర్ మార్కెట్ అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి A to Z అన్ని మనకి అవైలబుల్ లో ఉంటాయి. డ్రెస్సెస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, ఏదైనా కానీ మొత్తం A to Z దొరుకుతుంది అనమాట. సో ఏంటంటే వీళ్ళు రంజాన్ అప్పుడు, బక్రీద్ అప్పుడు ఎక్కువ ఆఫర్లు పెడుతుంటారు. అందుకని చెప్పేసి మేము ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ దుబాయ్ లో చాలా షాపులలో డెకరేషన్ కి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ ఫారినర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు డిజైన్ చేయటంలో ఎటువంటి రాజీ పడరు అనమాట. చూస్తున్నారు కదా, రంజాన్ స్టార్ట్ అయిపోయేటప్పటికి ఈ విధంగా అయితే డెకరేట్ చేశారు. ఇంకా చేస్తారు. ఇది స్టార్టింగ్ ఫస్ట్ రోజు మాత్రమే, 30 days ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకా మంచిగా డిజైన్ చేస్తారన్నమాట. ఈ షాప్స్ అయితే చూడండి ఒక్కసారి, మొత్తం ఫ్లవర్స్ తో అయితే నిండిపోయింది. ఇదే అన్నమాట నెక్స్ట్ హైపర్ మార్కెట్. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం. వచ్చేటప్పటికి వాచ్ ఎక్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 16 దిరములు పడుతుంది ఇది. అలాగే ఇవి కూడా వాచెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ, తక్కువ కాస్ట్ లోనే. అంతా ఇది చైనా వాళ్ళు. ఆల్మోస్ట్ అట్లా అంటే ఒరిజినల్ ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేస్తారు. ఇది కూడా వచ్చేటప్పటికి 17 దిరములు 15 దిరములు ఉన్నాయి రెండు వచ్చేటప్పటికి. అవి వాచీలే అనమాట. ఇదైతే కొంచెం స్టైలిష్ గా ఉంది, GT4 అంట. మోడల్ అయితే బానే ఉంది. ఇది వచ్చేటప్పటికి స్మార్ట్ వాచ్ 109 పడుతుంది. ఆల్మోస్ట్ 2400 2500 అనమాట. ఇవి వచ్చేటప్పటికి ఇయర్ ఫోన్స్ అనమాట. బ్రాండ్ ఇది అంకీర్ వచ్చేటప్పటికి 49 పడుతుంది. అదే రియల్మీ, ఇది వచ్చేటప్పటికి రియల్మీ అనమాట. ఇది మంచి బ్రాండే. బడ్స్, రియల్మీ బడ్స్ 60 దిరం పడుతుంది. 60 అంటే 1500 అనమాట. ఇది రియల్మీ వచ్చేటప్పటికి. రియల్మీ బాగుంటుంది ప్రోడక్ట్ ఏదైనా. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ ట్యాబ్స్ అన్నమాట. అన్ని కంపెనీలు ఉన్నాయి. తక్కువ కాస్ట్లో ఉన్నాయి, ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి. తక్కువ కాస్ట్ అయితే నాకు తెలిసి ర్యామ్ తక్కువ ఉంటుంది కాబట్టి స్టక్ అయిపోతే. అలాగే ప్రింటర్స్ ఉన్నాయి అన్నమాట. ఏదో చూడండి అసలు ఎంత
యాప్ ఇది ఆన్ అన్నమాట. వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ ఉన్నాయి. వీటిలో వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో అయితే. గీపాస్ కూడా ఇక్కడ బ్రాండ్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ గీపాస్ కూడా చాలా బాగుంటుంది బ్రాండ్ చూడండి. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేటప్పటికి బాదం, ఇవి వచ్చేటప్పటికి హాఫ్ కేజీ వచ్చేటప్పటికి 12 దీరం పడుతుంది. ఇవి వచ్చేటప్పటికి పిస్తా, ఇవన్నీ ఇలా ప్యాకెట్స్ కూడా ఉంటాయి, అలాగే లూజ్ కూడా అమ్ముతారు అనమాట. వీటిల్లో ఏంటంటే చాలా మంది ఎక్కువగా ఎవరైతే ఇక్కడ నుంచి వెకేషన్ కి కంట్రీకి ఇండియాకి అట్లా వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ అందరు ప్యాకెట్లు తీసుకెళ్తారని చెప్పేసి ముందుగానే చేసి పెడతారు. వీటికంటే ఎక్కువ నాకు తెలిసి లూజే ఫ్రెష్ గా ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ ప్యాక్ చేసి పెడతారు. మేబీ 1 month డేట్ కూడా వేస్తారు అందులో. 1 month అలా ఉంటుంది. ఫ్రెష్ కావాలనుకుంటే లూజ్ అయితేనే బాగుంటాయి అనమాట. కానీ వచ్చేటప్పటికి ప్యాకెట్ కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే సెకండ్ క్వాలిటీ ప్యాక్ చేస్తారు. దాంతోపాటు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ లూజ్ అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్ ఎంత క్వాంటిటీ కావాలంటే 100 grams నుంచి మొత్తం ప్యాక్ చేస్తారు. ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది అనమాట. అలాగే ఒక సైడ్ చూసుకుంటేనేమో మొత్తం ఇటు పక్క చాక్లెట్లు, ఎన్ని రకాల చాక్లెట్లు ఉంటాయి అంటే చాలా రకాలు ఉంటాయి. ఇవి అన్ని కేజీలు వేస్తారనమాట. ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, వీళ్ళు నమాజ్ ఉన్నప్పుడు సాయంత్రం ఇఫ్తార్లో ఖజూర్ తింటారు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఖజూర్ అయితే చాలా చోట్ల ఎక్కువగానే ఉంటుంది. పక్కకు వచ్చేసరికి ఇవన్నీ సలాడ్స్ అనమాట. బఠానీ సలాడ్ కానివ్వండి, పన్నీర్ సలాడ్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కటి ఎగ్ కానివ్వండి, ఫ్రూట్స్ సలాడ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట ఈ మాల్లో. ఈ వీటితో పాటు ఏంటంటే ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్, మన స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా అమ్ముతారు అనమాట. హాఫ్ కేజీ వచ్చేటప్పటికి 8 దీరం అలా పడుతుంది. దీంతో పాటు అలాగే గ్రిల్ చికెన్ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు రేట్స్ కొంచెం తగ్గినాయి చికెన్ కి. మన ఇండియాలో బ్లడ్ ఫ్లూ ఉందని చెప్పేసి అంటున్నారు కదా, ఇక్కడైతే ఆ న్యూస్ అయితే ఏం లేదు కానీ ఇక్కడ రేట్ అయితే తగ్గింది. గ్రిల్ చికెన్ ఆల్రెడీ చేసింది 13 దీరం పడుతుంది పర్ పీస్ అనమాట. అది ఆల్మోస్ట్ 700-800 grams ఉంటుంది. అలాగే కేఎఫ్సి, వాటితో పాటు చూసారా ఈ రెడీమేడ్ బర్గర్ అండి, అవతల పక్క ఉంది కదా మీకు ప్యాక్ చేసి, అదైతే రెడీమేడ్ బర్గర్ అనమాట. 3.5 దీరం పడుతుంది. అలాగే పక్క మా రాజుగారు అయితే చాక్లెట్లు తీసుకున్నారు. అది ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి మేమైతే చాక్లెట్లు ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. వచ్చేటప్పటికి టూనా ఫిష్ కదా, ఈ ఎవరైనా తిన్నారా, ఎలా ఉంటది అనేది ఒకసారి కమెంట్ చేయండి. టూనా చాలా మంది బాగానే ఉన్నాయి అన్నారు కానీ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ ఒక రోజు ట్రై చేద్దాం తెచ్చేసి. ఇవి కాస్ట్ ఎక్కువ కదా చాక్లెట్లు, ఫెరారీ చాక్లెట్లు. ఇది వచ్చేటప్పటికి ఈ బాక్స్ వచ్చేటప్పుడు చూడండి 54 దీరంలు పడినాయి. దీంట్లోనే సంబంధించి మొత్తం 24 చాక్లెట్స్ అయితే వచ్చినాయి. ఇవి అయితే చాలా కాస్ట్ ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది కదా వీటిలో. ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. ఇది కూడా రంజాన్ స్పెషల్. ఇవి కూడా చాక్లెట్స్ అండి. ఇవి ఫెబ్రవరిలో డూప్లికేట్, ఇవి సేమ్ అలానే అనిపిస్తాయి కానీ ఇది అవి కాదు, డూప్లికేట్. ఇవి కాస్ట్ వచ్చేటప్పుడు చూడండి 15 దీరములు, అది వచ్చేటప్పుడు 55. ఏదైనా ఒరిజినల్, ఇదైతే డూప్లికేట్. చాలా చాలా ఇష్టం ఇండియా. ఇది చూడండి రెఫెల్. ఏదైనా ఫెరారీ చాక్లెట్ కంటే ఇదే ఎక్స్పెన్సివ్ కాదు, అదే కాస్ట్. దాని తర్వాత ఇది 27.5 కదా.
ఒక ఇది చేయొచ్చు. ఎవరు ఉంటే పక్కన నువ్వే కొని ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. కౌంటర్ తర్వాత ఇచ్చు. తెలియక లోపల ఇస్తే బిల్లింగ్ నేనే ఇచ్చుకోవాలని. ఎంత ఉంది? ఏం చాక్లెట్ ఇది? ప్రీమియం చాక్లెట్. వావ్, ఒక చాక్లెట్ 44 ఉందన్నమాట. 1000 రూపాయలు. 1000 రూపాయలు చాక్లెట్ ఇది. చెప్పాలి, ఒక్క చాక్లెట్ 1000 రూపాయలు. ఇది 300 గ్రాములు అనమాట. నీకు ఇష్టమేగా? రాజుగారు ఏమి గట్టిగానే వేసినట్టున్నారు. ఏమేమి వేశారు? అన్ని చాక్లెట్లే. చాక్లెట్స్, వాల్నట్స్ అన్ని తీసుకున్నా. వీడు చూడండి ఎక్కడ ఖాళీ లేనట్టు షాపింగ్ మాల్ లోనే ఆటలాడుతున్నాడు అనమాట. ఫుడ్ని చూసారా? నేను ఇందాటి నుంచి వీడియో తీస్తుంటేనే సైలెంట్ గా ఉంటున్నాడు. వీడియో ఆపేయంగానే బొమ్మతో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. అది మనం ఏది మాట్లాడితే అది రిటర్న్ మాట్లాడుతుంది కదా, మాట్లాడుతూనే ఉంటాడు అనమాట దాంతో. ఇవంతా వెజ్, నాన్ వెజ్ అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ ఒరిజినల్ కంటే ఫ్రోజన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఎట్లానే తీసుకెళ్లి స్టోర్ చేసేసుకొని 1 వీక్ 10 days ఒకేసారి తీసుకెళ్తారు కదా. ఇవంతా ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. నాన్ వెజ్ లోనే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇది ఓన్లీ చికెన్ బ్రెస్ట్ అండి. చూడండి, ఓన్లీ 2 kg ప్యాకెట్ అనమాట. ఇది ఓన్లీ చికెన్ బ్రెస్ట్ అనమాట. ఇది మరి ఎన్ని రోజులు అవుతుందో ప్యాక్ చేసి. ఓరి నాయన, ప్రతి ఒక్కది ఉంది. ఇవి చూసుకుంటే ఐస్ క్రీమ్స్ అయితే ఆల్మోస్ట్ ఆఫర్ ఎక్కువగానే ఉంటాయి అనమాట ఇక్కడ ప్రతిదీ. ఇది వచ్చేటప్పటికి కేజీ 11 dirham పడుతుంది. బై 1 get 1 ఆఫర్స్ ఉంటాయి. ఇవి కూడా అంతేనా, 2+1 ఆఫర్ అట్లా ఉన్నాయి అనమాట. తక్కువగానే పడుతుంది ఐస్ క్రీమ్ వచ్చేటప్పటికి. కథ ఏంటంటే క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ ఐస్ క్రీమ్స్ వచ్చేటప్పటికి తక్కువగానే ఉంటాయి. ఇది చూడండి, ఇది వచ్చేటప్పటికి కార్గో షర్ట్. ఇది వచ్చేటప్పటికి 21 dirham పడుతుంది. 21 dirham పడుతుంది. ఎంత కాస్ట్ ఏం లేదు, తక్కువగానే ఉన్నాయి. ఆఫర్లు బాగానే ఉన్నట్టున్నాయి. అన్ని క్లాత్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అనమాట. ఫైనల్ గా మేమైతే ఇవి తీసేసుకొని అయితే ఇంక బిల్లింగ్ వేయించుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. షాప్ బయట వేరే వాచ్ షాప్ ఉందన్నమాట. అది కూడా అలా చూపించేస్తారు. ఓకేనా? ఓకే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.